రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మతాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ ఓట్లను చీల్చారన్నారు. నిజామాబాద్ మేయర్గా పేద కుటుంబానికి చెందిన మహిళను ఎంపిక చేశామన్నారు. అభివృద్ధి కోసమే ఎంఐఎంతో కలిసి పనిచేశామన్నారు. అభివృద్ధి అజెండాగానే పాలన సాగుతుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ పట్టణాన్ని అన్ని అంగులతో అభివృద్ధి చేసుకోవాలనే తపనతో మున్సిపల్ పోర్లో దిగి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2 సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వదించి మాకు 17 సీట్లు ఇవ్వడం, వాళ్ళ మేయర్ ఎన్నికల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు నిజామాబాద్ జిల్లాకి పట్టణానికి అందాలి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ మేయర్ ఉంటే కొంత సులువుగా ఉంటుంది అనుకుని ఎన్నికల్లో పోటీ చేసి మా 17 సీట్లు ఇస్తే వాళ్ళ ఎంఐఎం మరియు టీఆర్ఎస్ మద్దతుతో టీఆర్ఎస్లో గెలిచినటువంటి ఒక సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. 34 ఓట్లతో మేయర్గా ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి మా సోదరిమణి, నా చిరకాల శిష్యుడు, కరాటేలో తర్వాత రాజకీయాల్లో నా శిష్యుడు రమేష్ కుమార్ భార్య ఉమారాణి గారి వల్ల మేయర్గా గెలుపొందినారు. రాష్ట్రంలో ఇదొక చరిత్రాత్మకమైన నిర్ణయం. చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి పెరక ముదిరాజ్ బిడ్డ ఇవాళ రాష్ట్రంలో మేయర్ పదవిని అలంకరించింది. అదేవిధంగా ముస్లిం గారు ఎంఐఎం సల్మా తసీన్ గారు కాంగ్రెస్ మద్దతుతో ఇలా డిప్యూటీ మేయర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్లలో ఇవాళ ఈ జనరల్ మహిళకు వచ్చినటువంటి నిజామాబాద్ స్థానంలో కూడా ఒక బీసీ మహిళకి ఇచ్చి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి చాటుకోవడం జరిగింది. మేయరు, డిప్యూటీ మేయరు, మేయర్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం బీఆర్ఎస్ 2 మద్దతు ఇచ్చినాయి ఇందూరులో. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అయిందో నాకు తెలియదు, కానీ ఇందూరులో మాత్రం బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ 3 చేతులు కలిపినాయి బీజేపీకి వ్యతిరేకం. డిప్యూటీ మేయర్ కూడా అదే పరిస్థితి. సో కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీమతి స్రవంతి రెడ్డిపై 3 ఓట్లతోటి, అంటే 34-31 తోటి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కంబైన్డ్ అభ్యర్థి గెలవడం జరిగింది. సేమ్ థింగ్ డిప్యూటీ మేయర్కి ఎంఐఎం అభ్యర్థి ప్రపోజ్ చేసిన అభ్యర్థి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి బంటురాముపై సేమ్ 3 ఓట్లతోటి 34-31తో గెలవడం జరిగింది. సో ఎనీవే, గెలిచిన వాళ్ళందరికీ, కార్పొరేటర్లకి, మేయర్, డిప్యూటీ మేయర్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఇందూరులో మొత్తం అపోజిషన్ అంతా కలిసింది ఒక బీజేపీకి వ్యతిరేకం. ఇది గమనించాల్సింది. మా రాష్ట్రంలో ఏదైనా అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇందూరులో మొత్తం అపోజిషన్ అంతా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కలిసింది. ఇది ఒక అక్బర్ వస్తాడేమో, రాహుల్ గాంధీ వచ్చి మా ఆఫీసు దారుసలాంలో మా ఆఫీస్ వచ్చి దుమ్మంతా నాకిపోతాడు అంటాడు. మరి ఇవాళ అదే అక్బరుద్దీను కాంగ్రెస్ వానికి సపోర్ట్ చేస్తున్నాడు. మరి వీళ్ళు నాకేనరా నాకలేదా ఇక వాడే చెప్పాలి, రేవంత్ చెప్పాలి. అక్బర్ వచ్చి ఈడ మొత్తం హిందువులందరినీ తిడతాడు, కులాల వారీగా ప్రతి కులం పేరు తీసుకొని తిడతాడు. మొత్తం ఆత్మాభిమానం చంపేసుకొని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతోటి ఎలా సంసారం మొదలుపెట్టారు. ఏది ఏమైనా నా మాటగా చెప్తున్నా, ఈ ఎలక్టెడ్ మేయర్, డిప్యూటీ మేయర్ will not complete the term. Within the term, we will make sure BJP's mayor is formed within this municipal elected bodies.